బెట్టింగ్ ఎడిషన్ లో లాస్ట్ స్టేజ్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కొంతమందికి డబ్బులు వస్తుంటే పోతుంటే కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం కాదనుకుంటారు. ఇంకా కొంతమంది నేనేమి అప్పులు పాలు అవ్వలేదు కదా అనుకుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏదో రోజు రికవరీ చేసుకుని నా అప్పులన్నీ తీర్చుకోవాలని భ్రమతో ఉంటారు. కానీ వీళ్ళందరూ చేరుకునేది ఆఖరి స్టేజ్ ఒకటి ఉంటుంది. అదే ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ స్టేజ్ వరకు రాకుండా జాగ్రత్త పడండి. ఫ్రెండ్స్, అసలు ఈ బెట్టింగ్ ఎడిషన్ మొదట ఎలా ప్రారంభమవుతుందో ముందు మనం మాట్లాడుకుందాము. ఈ బెట్టింగ్ ఎడిషన్ ఎలా మొదలవుతుంది అంటే, ముందుగా మన ఫ్రెండ్ ఎవరో ఒకరు ఆడుతూ ఉంటాడు అనమాట. అతను అప్పటికే లాస్ అయిపోయి ఉంటాడు, కానీ లాస్ అయిన సంగతి మనకు చెప్పడు. అందులో పొందుతున్న ఎంటర్టైన్మెంట్ మాత్రమే మనకు తెలియజేస్తాడు. ఆ వచ్చినప్పుడు ఎప్పుడో వచ్చిన డబ్బులు మాత్రమే ఎలా వస్తాయి అలా వస్తాయని మనకి అలవాటు చేస్తాడు అనమాట. అలవాటు చేసినప్పుడు మనం కూడా సరదాగా ఎర్న్ చేసుకుందాం, ఏదో చిల్లర ఖర్చులకి అన్నట్టుగా మనం ముందుగా ఆలోచన మనకు మొదలవుతుంది అనమాట. ఈ విధంగానే కాకుండా ఇంట్లో ఉన్న కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు వస్తున్న శాలరీ సరిపోక ఇందులో చిన్నగా ఎర్న్ చేసుకుందాము, మనకు వచ్చిన శాలరీతో పాటు ఇది కూడా ఎర్న్ చేసుకుంటే రోజుకి ఎంతో కొంత మనకున్న ప్రాబ్లమ్స్ కొంచెం క్లియర్ అవుతాయేమన్న ఉద్దేశంతో వీళ్ళ భ్రమతో అనుకోవాలి. ఇదంతా ఒక భ్రమతో జరిగేది మాత్రమే. వీళ్ళ భ్రమతో ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెడతారనమాట. ఇంకా కొంతమంది అయితే వాళ్ళకి ఉన్న ఖాళీ సమయంలో ఈ బెట్టింగ్ ఎడిషన్ అవుతారన్నమాట. అంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు, జాబ్ చేస్తున్న వాళ్ళకి చాలా వరకు ఖాళీ సమయం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలో తెలియక ఇటువంటి బెట్టింగ్ యాప్స్కి ఎడిషన్ అవుతూ ఉంటారు అనమాట. ఈ విధంగా బెట్టింగ్ ఆడటం మొదలు పెడతారనమాట. అయితే ఎవరైనా సరే బిగినింగ్ లో 100 రూపాయలు, 500, ఆఖరిగా అంటే 1000 రూపాయలు లోపే తప్ప అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేసి ఆడరనమాట. ఎందుకు అని అంటే అప్పటికి వాళ్ళకి డబ్బు మీద అంత ఆశ ఉండదన్నమాట. ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ గా లేదా ఏదో ఖర్చులకి వస్తే సరిపోతుంది అన్నట్టుగానే మొదలు పెడతారు. ఈ విధంగా మొదలుపెట్టి కొంతకాలం ఆడిన తర్వాత ఇలా మొదట్లో డబ్బులు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా బిగ్ అమౌంట్ కూడా విన్ అవుతారు. ఇలా ఎప్పుడైతే బిగ్ అమౌంట్ అన్నది ఒకసారి విన్ అవుతారో అప్పుడే వీళ్ళ పతనానికి పునాది మొదలవుతుంది. ఇంకా అప్పటి నుంచి బెట్టింగ్ ఆడే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుందంటే, మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ బెట్టింగ్ ఆడి ట్రీట్ చేసుకోవచ్చు ఈజీగా అన్న థాట్ మొదలవుతుంది. ఇలా మొదలెట్టిన వీళ్ళకి వన్స్ ఒకసారి లాస్ అవడం స్టార్ట్ అవుతుంది. అలా లాస్ అవడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా వీళ్ళకి పోయిన డబ్బులు రికవరీ చేసుకోవాలన్న మైండ్ సెట్ మొదలవుతుంది. ఇంకా ఎప్పుడైతే పోయిన డబ్బులని రికవరీ చేయాలని మైండ్ లో ఫిక్స్ అవుతారో అప్పటి నుంచి వీళ్ళ పతనం పూర్తిగా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఏదో రోజు డబ్బులు వస్తాయని భ్రమతో వీళ్ళు బెట్టింగ్ కి పూర్తిగా ఎడిక్షన్ అయిపోతారు. ఇంకా మన మెయిన్ టాపిక్ బెట్టింగ్ ఎడిక్షన్ లో లాస్ట్ స్టేజ్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. ఆడాలి, బెట్టింగ్ ఆడాలి. ఇంకా వీళ్ళ బెట్టింగ్ ఆడటమే వీళ్ళ లైఫ్ లో మెయిన్ పాయింట్ గా తీసుకుంటారు. 100 ఉన్న ఆడాలి, 1000 ఉన్న ఆడాలి, 10,000 ఉన్న ఆడతారు. వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత పెట్టి ఆడతారు. ఒకప్పుడు 1000, లక్షలు ఆడినోడు కూడా 100 కూడా ఆడటానికి రెడీ అయిపోతాడు. సరిగ్గా నిద్రపోడు, సరిగ్గా తినడు, ఒంటరిగా ఉండటానికి కోరుకుంటాడు. ఏదైనా జాబ్ చేస్తున్నా లేదంటే ఏదైనా చిన్న బిజినెస్ చేస్తున్నా దాని మీద శ్రద్ధ పెట్టడు. చేస్తున్న జాబ్నో లేదా చిన్న బిజినెస్ నో పూర్తిగా వదిలేస్తారు. ఒకవేళ తప్పక నలుగురితో కలిసిన వాడి ప్రపంచం అంతా ఆ బెట్టింగ్ ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. బద్ధకస్తుల్లాగా అయిపోయి ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడడు. పడుకున్నప్పుడు బెట్టింగ్ ఆలోచన, ఒకటే ధ్యాస, బెట్టింగ్ ఆడాలి, బెట్టింగ్ ఆడాలి, బెట్టింగ్ ఆడాలి. పోయిన డబ్బులు రికవరీ చేసుకోవాలి, రికవరీ చేసుకోవాలి, రికవరీ చేసుకోవాలి. వాడి మైండ్ కూడా వాడి ఆధీనంలో ఉండదు. క్షణక్షణం భయంతో, టెన్షన్తో సతమతం అవుతూ ఉంటాడు. ఏ పని మీద ఫోకస్ చేయలేడు. కుటుంబ బాధ్యతలు వదిలేస్తాడు. కుటుంబంలో గౌరవం పోగొట్టుకుంటాడు. సొసైటీలో గౌరవం పోగొట్టుకుంటాడు. లోన్ యాప్స్ లో లోన్లు తీసేసుకుంటాడు. అప్పటికే చాలా మంది దగ్గర అప్పులు చేసి ఉంటాడు. కానీ ఇంకా డబ్బులు ఎక్కడ పుడతాయి, ఆడటానికి ఎక్కడ దొరుకుతాయి అని ప్రతి వాళ్ళ దగ్గర అబద్ధం ఆడటం మొదలు పెడతాడు. ఇంట్లో ఏమన్నా విలువైన వస్తువులు ఉంటే అమ్మేస్తాడు. ఇంకా తేడా పడ వస్తే ఇంట్లో విలువ లేని వస్తువు ఏదన్నా కనీసం అది 100, 200, 300 అమ్మితే వస్తాదనుకుంటే అది కూడా అమ్మేసే స్టేజ్కి దిగజారిపోతాడు. తప్పు చేస్తున్నానన్న భయం పూర్తిగా వదిలేస్తాడు. ఇంకా ఈ ప్రెజర్ అన్ని తట్టుకోలేక మందు అలవాటు లేనోడు మందు, సిగరెట్ అలవాటు లేనోడు సిగరెట్లు అలవాటు చేసుకుంటాడు. ఇంకా అప్పటికే ఒకవేళ ఈ అలవాట్లు ఉన్నవాడు ఆ డోసుని పెంచుకుంటాడు. అంటే ఎలా అంటే 90 తాగేవాడు క్వార్టర్ తాగుతాడు, క్వార్టర్ తాగేవాడు హాఫ్ తాగుతాడు, హాఫ్ తాగేవాడు ఫుల్ తాగుతాడు. ఒక సిగరెట్ అలవాటు ఉంటే 3 సిగరెట్లు, 3 సిగరెట్ల నుంచి 5 సిగరెట్లు, 5 సిగరెట్ల నుంచి పెట్లు కాల్ చేస్తాడు.
ఈ అన్నిటిలో మరొక ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే అంతకు ముందు వాడు బ్రాండ్ తాగే మందు బ్రాండ్ రూ. 1000, 1500 ఆ టైప్ రేంజ్ అవుతే గనక సిగరెట్లు కూడా ఒక ₹20, ₹30 ఆ టైపు రేంజ్ ఉన్న ఈ సిగరెట్లైనా ముందైనా ఉంటే గనక వీడు ఎలా అవుతుంది అంటే ₹150 మందు, ₹100 మందు, ఆఖరికి చీపు మందు ₹50 మందు, ₹70 మందు అయినా తాగేస్తాడు. ఈ సిగరెట్ అలవాటు ఉన్నవాడు ₹10 సిగరెట్ నుంచి వచ్చేసి ₹5 సిగరెట్‌కి, ₹5 సిగరెట్ నుంచి ₹2 సిగరెట్‌కి, ₹2 సిగరెట్ కూడా దొరకకపోతే అప్పటికి స్టేజ్ దాటిపోయి బీడీలు, సుట్లు కూడా కాల్చేస్తాడన్నమాట. ఈ విధంగా సిస్టమ్స్ ఉన్నవాళ్ళు అప్పటికి కూడా బెట్టింగ్ స్టాప్ చేయకపోతే లాస్ట్ స్టేజ్ ఫ్యామిలీ వీడిని చేదరించుకొని బయటికి గెంటేస్తారు. తినడానికి తిండి కూడా లేక రోడ్ల పాలవుతాడు. పడుకోవడానికి కూడా ప్లేస్ లేక ప్లాట్ఫామ్ల మీద పడుకుంటాడు. అనారోగ్యం ఏమైనా చేస్తే ఎవరు ఆదరించలేని ఒంటరి. ఇంకా ఇవన్నీ శృతిమించైతే ఆఖరిగా బ్యాడ్ థాట్స్ మొదలవుతాయి. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పింది మిమ్మల్ని ఏదో భయపెట్టాలోనో లేదంటే బెదిరించాలోనో కాదు. ఈరోజు మీకు ఏదో డబ్బులు వస్తున్నాయని భ్రమతో ఉంటున్నారు. లేదంటే కొంతమంది ఇప్పటికే కొంచెం లాస్ అయినా సరే ఇంకా ఏదో రోజు డబ్బులు వస్తాయేమో అన్న భ్రమతో ఈ బెట్టింగ్ ఆడుతూనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు బెట్టింగ్ స్టాప్ చేయండి. లేదంటే తప్పనిసరిగా నేను చెప్పిన ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఈ బెట్టింగ్లో ఎవరు కూడా డబ్బులు ₹1 కూడా సంపాదించలేరు. ఒకవేళ ఈ రోజు మీకు వస్తున్నాయేమో కానీ ఎండ్ ఆఫ్ ది డే మీరు తప్పనిసరిగా లాస్ అయిపోతారు. మనిషితో పోటీ పడితే ఒక రోజు కాదు ఒక రోజైనా సరే విన్ అవ్వచ్చేమో కానీ ఒక ఆల్గరిథం ఒక సిస్టంతో మట్టికి పోటీ పడటానికి ట్రై చేయకండి. మీ మైండ్లో రికవరీ అనే పాయింట్ని డిలీట్ చేయండి. ఎవరు ఎంత లాస్లో ఉన్నా ఎంత అప్పుల్లో ఉన్నా ఈ రోజే బెట్టింగ్ స్టాప్ చేయండి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టే మీ భవిష్యత్తే కాకుండా మీ కుటుంబ భవిష్యత్తు కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది బెట్టింగ్ ఎడిషన్ అయిపోయి అప్పుల ప్రేరణ ఎక్కువైపోయి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీరు ఎంత అప్పుల్లో ఉన్నా సరే వన్స్ మీరు ఈ బెట్టింగ్ని స్టాప్ చేసి బయటికి యూటర్న్ తీసుకుంటే కనుక తప్పనిసరిగా మీకు కొత్త జీవితం మొదలవుతుంది. ఒకటే చెప్తున్నాను, భయపడొద్దు, బెదరొద్దు, సిగ్గుపడొద్దు, సొసైటీ కోసం ఆలోచించొద్దు. మీకోసం మీ కుటుంబాల కోసం ఆలోచించి ఈ బెట్టింగ్ నుంచి యూటర్న్ తీసుకోండి. మీరు ఎంత అప్పుల్లో ఉన్నా సరే తప్పనిసరిగా మీకు కొత్త జీవితం మొదలవుతుంది. అంతే తప్ప ఈ బెట్టింగ్ మాత్రం బలవ్వకండి. మీ మార్పు కోసం మీ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈ వీడియో. ప్లీజ్ దయచేసి ఎవరో కూడా అంతవరకు రాకుండా చేతులారా జీవితాలను నాశనం చేసుకోకుంటే దయచేసి చెప్తున్నాను. మీ జీవితం మీ చేతుల్లో కాదు, మీ మైండ్ సెట్లో ఉంది. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకుంటారో మీ జీవితం కొత్తగా మొదలైనట్టే. కాబట్టి ఇంకా లాస్ అయ్యి జీవితాలు నాశనం చేసుకోకండి. ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి. మీకోసం, మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాల కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే కనుక బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ మార్పు కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా పాల్గొంచుకోండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళని మంచి దారిలో తీసుకురావడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా పాల్గొంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.